నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని చిన్న చేపలు తవా ఫ్రై చూద్దామండి. ఈ చేపల్ని కానాగాదలు అంటారండి. కానాగాదలు ఎలా పిలుస్తారు మీరైతే నాకు తెలీదు. మేమైతే వీటిని కానాగాదలు అంటాం. చిన్న చేపలు ఇవి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకొని మిక్సింగ్ బౌల్లోకి పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము 1 స్పూను, అలాగే ఫిష్ మసాలా 3/4 స్పూను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, 1 నిమ్మకాయ నుండి రసం తీసుకోవాలి. అలాగే 1.5 స్పూను ఆయిల్ తీసుకొని ఇదంతా ముద్దలాగా అవ్వాలి. దీంట్లో ఇంక వాటర్ వేయకుండా అవసరమైతే నిమ్మరసం కానీ ఆయిల్ కానీ వేసుకొని ముద్దలాగా ఈ మసాలాలన్నీ కలుపుకొని వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా కూరుకోవడానికి చాలా బాగుంటుందండి. అలా మసాలా అంతా ఈ చేప లోపల కట్ చేసుకునే కటింగ్స్లోకి స్టఫ్ చేసుకుంటూ పైన కూడా అప్లై చేస్తూ ఇలా చేపలకి ఈ మసాలా అంతా పట్టించాలండి. ఇవి చిన్న చేపలండి. ఈ కానాగాదల్లోకి ఎక్కువ ముళ్ళులు ఉండవు, మధ్య ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఇలాగా ఒకసారి తయారు చేసి చూడండి. ఇది కూడా ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇది గట్టిగా ఉంటుంది. ఈ చేప ఇలా ఫ్రై చేసుకోవడానికి ఈ చేప అనుకూలంగా ఉంటుంది. ఇలాగా చేపల్ని మనం అన్నీ కూరేసి పక్కన పెట్టుకొని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పెనం అంతా పరిచిన తర్వాత కొద్ది కరివేపాకు వేసి మనం మసాలా స్టఫ్ చేసుకున్నాం కదా, అది స్టఫ్ చేసుకున్న చేపల్ని దాంట్లో పెట్టుకొని వీలైతే మీకు నచ్చితే ఇంకొక చుక్క ఆయిల్ వేసుకొని వీటిని చక్కగా నూనెలోని ఇలాగా షాలో ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే మనకి తిన్నా సరే ఎగటగా ఉండదు, చక్కగా బాగుంటుంది. ఎక్కువ ఆయిలీగా ఉండకుండా కమ్మగా ఉంటుందండి. దానికి వచ్చిన జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోండి, సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని 2 వైపులా చేపని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారండి? ఈ చేప ఫ్రైని ఇలా తయారు చేసుకోండి. ఈ చిన్న చేపలతోటి చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్గా ఉంటుంది, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం 2 వైపులు చక్కగా చేపని వేయించుకోవాలి. ఇవంతా వేగడానికి నాకు ఒక 8 నిమిషాలు అలా పట్టిందండి. మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకొని మళ్ళీ అదంతా 2 వైపులు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర చేపల పైన అలా జల్లిన తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం మళ్ళీ తిరగేసుకొని మొత్తం చేపల్ని చక్కగా కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ తోటి చేపని ఈ తవా మీద వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. సాంబార్ అన్నంలో కానీ ఇలాగ పులుసులు తీసుకుంటుంటాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్గా నంచుకొని తినడానికి సూపర్గా ఉంటుందండి. వీటిని అయితే కానాగాదలు అంటారు. ఈ ఫిష్ ఫ్రై, తవా ఫ్రై మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పైన నిమ్మరసం, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోద్దండి. చూడండి, చూసారు కదండి ఫిష్ తవా ఫ్రై. అతి తక్కువ ఆయిల్తోని ఇలా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.